హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 29:5. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠిత దినముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? ఇక్కడ దేవుని మందిరాన్ని కట్టాల్సి వచ్చినప్పుడు నువ్వు కట్టకూడదు అన్నాడు దేవుడు దావీదుతోటి. నీ కుమారుడు కడతాడు అంటే అలగలేదు, కోపగించుకోలేదు. సరే ఆయనే కట్టమనిలే, నాకెందుకు అనలేదు. కానీ దేవుని మీద, మందిరం మీద ఉన్న మక్కువను బట్టి ఆయన వెండి, బంగారము, వెలగల రాళ్ళు ఇవన్నీ సిద్ధపరిచి, 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి అన్నీ ఇచ్చాడు. అది కాక 3వ వచనం, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును, ఇదిగో నా సొంతది కూడా ఇస్తున్నాను. దేవునికి ఇవ్వాలంటే వసూలు చేసి ఇస్తారండి చాలామంది. వసూలు చేస్తారు, మనిషికి ఇంతని. దేవుని మందిరం కడుతున్నారు, కానికివ్వండి. నువ్వెంత ఇచ్చావంటే, నేను వసూలు చేశారుగా, వసూలు చేసింది నేనే కదా, ట్రెషరర్నే నేను. మింగి ఇదేగా జరుగుతుంది ఈ రోజుల్లో. ఏంటండి, దేవునికి ఎవరిస్తారో అదిగో నేను ఇచ్చాను, ఇవ్వండి, ఇది సాక్ష్యం, మీరు ఇవ్వండి, నా దగ్గర ఏం లేదు అంటే ఎవడిస్తాడండి? నేను ఇచ్చాను, నా సొంత బంగారం ఇచ్చాను, నా సొంత జీవితాన్ని ఇచ్చాను, నా సొంత కుటుంబాన్ని ఇచ్చాను, నాకున్నదంతా ఇచ్చాను, నేను ఆయన నామంలో పోగు చేసిందంతా ఇచ్చాను. మీరు ఈరోజు స్వేచ్ఛతో, ప్రతిష్టముగా, మనఃపూర్వకముగా మీరు ఎవరిస్తారో ఇవ్వండి. ఈ లోకంలో దేవునికి ఇచ్చే అతి చవకబారుది ఏంటో తెలుసా అండి? డబ్బులు. కొందరు అద్దె కూడా ఇవ్వరు. వీళ్ళని ఏమనాలి? చీపెస్ట్ థింగ్ ఈజ్ మనీ. ఆ మనీ కూడా దేవుడికి ఇవ్వాలని వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు అంటే నమ్ముతామా? అక్కడ ఎడ్లు గుడ్లు వద్దన్నాడు దేవుడు, ఇక్కడ వెండి బంగారాలు నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఆయనకు కావాల్సింది నువ్వు. మనఃపూర్వకముగా నిన్ను నీవు నాకు అప్పగించుకుంటావా? నువ్వు అప్పగించుకున్నప్పుడు నీకున్నవన్నీ ఆయనయే. నాకున్నవన్నీ నీవే, నీకున్నవన్నీ నావే అంటున్నాడు దేవుడు. నీకు ఎన్ని ఉంటాయంటావు? ఎంత ఉందమ్మా మీ దగ్గర? 5 తులాలు ఉంటుందా, 10 తులాలు ఉంటుందా, 5 కేజీలు ఉందా బంగారం? ఎంత ఉంటుందమ్మా? వెండి నాది, బంగారము నాది, భూమియు దాని సంపూర్ణము నాదే, అడవిలోని పశువులన్నీ నావే. నాకు ఆకలేస్తే నీకు చెప్తాడా అన్నాడు దేవుడు. ఆయన ఆకలేసి నీ డబ్బులు అడుగుతున్నాడు కూడావా? నీ ప్రేమను, నీ సూచన, నీ ప్రేమ చూపించే విషయంలో దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నాడు అంతే. ఏమిస్తావు? నువ్వేమిస్తావు? నీ జీవితాన్ని ఇచ్చినప్పుడు అసలు ఇవన్నీ చౌకబారివ్వండి. జీవితంతో పాటే నువ్వు దేవుని సొత్తు అయినప్పుడు నీ రాబడి ఆయిందే, నీ బిడ్డలు ఆయన సొత్తే, నీ ఇల్లు ఆయిందే, నీ వాహనం ఆయిందే, నీకున్నవన్నీ ఆయనవే, ఆయన ఇచ్చినవే. ఎక్కడిచ్చాడు? దావీదు అంటున్నాడు, నీ చేతిలో నుంచి తీసుకొని, అక్కడే ఉంది చూడండి, ఈ ప్రకారముగా మనఃపూర్వకముగా ఇచ్చు. 14వ వచనమండి, నేను ఎంత మాత్రపు వాడిని, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో, నీ స్వసంపాదనలో నువ్విచ్చిన దానిలో నీ కొంత ఇస్తున్నాం. మాకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఇవాళ నీకు ఏమున్నాయో అవి ఎవరిచ్చారు? నువ్విచ్చిన దాంట్లో నీ కొంత తీసిస్తున్నాం అంతే. మేము ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడానికి ఏముందయ్యా? మనస్ఫూర్తిగా మేము నా జీవితం ఎవరిచ్చారు నాకు? అమ్మ నాన్న ఎవరిచ్చారండి? మరి దేవుడిచ్చిన జీవితాన్ని దేవునికి ఇవ్వడానికి పెద్ద బడాయి ఏంటి ఇందులో? అరే ఇది దేవుడిచ్చాడు నిన్ను, దేవుడు నిన్ను సృష్టించాడు, నా జీవితం నీదే అంటానికి నువ్వేంటో పెద్ద ఆలోచిస్తావేంటి? నువ్విచ్చిన జీవితమయ్యా, నువ్విచ్చిన జ్ఞానమయ్యా, నువ్విచ్చిన ఆరోగ్యమయ్యా, నువ్విచ్చిన అందమయ్యా, నీవిచ్చిన బలమయ్యా, నీవిచ్చిన సామర్థ్యమయ్యా, నీకే ఇస్తున్నానయ్యా.
అని మనస్ఫూర్తిగా నాదంతా నీకే అన్నవారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటే నిలబడండి. దేవా, నీ పక్షంలో నేనున్నానయ్యా, నన్ను నీకు అప్పగించుకుంటున్నానయ్యా అన్నవారు అలాగే మీ 2 చేతులెత్తి ప్రభువుకు సమర్పించుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. మేము నీ సొత్తయ్యా, నీ జనమయ్యా, నువ్వు కోరుకున్న వారివయ్యా, నువ్వు ఏర్పరచుకున్న వారివయ్యా, నువ్వు ప్రేమించిన వారివయ్యా. చాలాసార్లు మేము నిన్ను కాదని లోకంలోకి వెళ్ళి నష్టపోయామయ్యా. అవునయ్యా, నేను నీ సొత్తు, ఇదిగో నా జీవితం వాడుకో అని ఎవరెవరు ముందుకు వస్తున్నారో అటు వారిని నీ ఆత్మతో అభిషేకించుడు ఆయన. ఈరోజు నా జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకుంటున్నానన్న వారి తలల మీదకు నాయన నీ ఆత్మను కుమ్మరించి పరలోకపు అభిషేకముతో అట్టి వారిని అభిషేకించుము తండ్రి. పరిశుద్ధాత్ముడి కార్యము ప్రతి ఒక్కరి హృదయంలో కొనసాగుటకు సహాయం ఇచ్చాయి. పరలోకములో మమ్మల్ని ముద్రించుము నాయన, మా పేర్లు నీ జీవ గ్రంథములో ముద్రించుము తండ్రి. పరిశుద్ధాత్మతో అభిషేకించి నీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వడి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి, ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా.